కట్కన్ రమేష్ గారు, చెప్పండి సార్. నాన్ టీచింగ్ యాక్టివిటీస్ సంబంధించి చాలా వరకు నాకు తెలిసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది నాన్ టీచింగ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేషన్ సంబంధించి, టీచర్స్ సంబంధించి. బట్ మొన్న సమగ్ర కుటుంబ సర్వేలో అయితే మీరు పాల్గొనాల్సి వచ్చింది. సో అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది నాన్ టీచింగ్ యాక్టివిటీస్? నేను 2 అంశాలు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు, పాఠశాల ఉపాధ్యాయుడు ఎక్కడ ఉండాలని ఒక ప్రశ్న. అక్కడి నుంచి మళ్ళీ డిస్కషన్ అయింది. రెండవది ఏంటంటే నాన్ టీచింగ్ యాక్టివిటీస్ ఉపాధ్యాయునికి ఇవ్వడం అనేది. అంటే మొదటి ప్రశ్న నన్ను అడిగిన సందర్భంలో, గతంలో రహదారు లేనటువంటి సందర్భంలో, సైకిళ్ల మీదనో ఎడ్ల బండ మీదనో పోయిన సందర్భంలో, రోడ్లు సరిగ్గా లేని సందర్భంలో ఉపాధ్యాయుడు అక్కడే ఉండాలి, అక్కడే పనిచేయాలి లేకుంటే అనేటువంటిది ఉంది. దాన్ని మా ఊరికి రండి, మా ఊరిలో ఉండండి అనేటువంటి మీరు ఇంతకుముందు చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అప్పుడు చేసినటువంటి. మేము అప్పుడు ఉపాధ్యాయ సంఘాలుగా, అది నేను ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు కానీ ఆ రోజు నేను కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా ఒక సంఘానికి పనిచేశాను. చాలా గట్టిగా అప్పుడు ప్రభుత్వం దగ్గర ప్రతిపాదన పెట్టాం. ఉన్నటువంటి దూరం ఎంత, ఆ రోజు వెనకట అంటే ప్రాచీన కాలంలో మనం చేరుకోవాలంటే ఎంత ఇబ్బంది అయింది. ఆ గ్రామంలో ఒక ఉపాధ్యాయుడే ఉత్తరం చదివేవాడు, ఉత్తరం రాసేవాడు. అసలు అక్కడ రేడియో ఉంటే ఒక గ్రామ సర్పంచ్ తన గ్రామ పంచాయత్ ఆఫీస్ లోపల ఒక మైక్ ఉంటే తప్ప వార్తలు వినని పరిస్థితి. ఆ రోజు నుంచి టెక్నికల్ గా ఇంత అభివృద్ధి చెందినటువంటి రోడ్డు రవాణా లేకుంటే వాహనాలు అయిన సందర్భం లోపల ఇక్కడే ఉండాల్సినటువంటి సందర్భం లేదని ఒక ప్రతిపాదనలు ఇచ్చాం. ఆ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించి ఆ రోజు దాన్ని అవసరం లేదు, ఉపాధ్యాయుడు పోగలుగుతాడు, ఏ ఉద్యోగైనా పోగలుగుతాడు, ఇన్ టైంలో ఉండడం అనేటువంటిది కరెక్ట్ అనేటువంటిది. ఎందుకంటే ఒక ఉద్యోగం కూడా ఒక ఇంటికి లేకుండా ఈ రోజు భార్యాభర్తలు కూడా ఉద్యోగం చేస్తున్నారు, ఇంట్లో పిల్లలు కూడా చేస్తున్నారు. కుటుంబాలన్నీ అక్కడ ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. కుటుంబం హ్యాపీగా ఉండి తన ఉద్యోగ ధర్మానికి సకాలంలో పోయినాడు, తప్పకుండా తన విద్యుత్ ధర్మాన్ని తరగతి గదిలో ఉపాధ్యాయుడు గాని ఒక ఉద్యోగాన్ని నెరవేరుస్తారనేటువంటి ఆనాటి మా యొక్క లేఖలను ప్రభుత్వం పరిశీలన చేసుకుని దాన్ని మినహాయించింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా ఉపాధ్యాయుడు ప్రేయర్ కన్నా ముందుండాలి, తర్వాత పాఠశాల అయిపోయిన తర్వాత అంతవరకు అక్కడే ఉండాలి. ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ కూడా తీసుకొని వచ్చింది, ఎక్కడికి పోయేందుకు వీలు లేదు. కనుక ఉపాధ్యాయుడు చేరుకోగలిగితే సరిపోతుంది తప్ప అక్కడే ఉండాలనేటువంటిది ఇప్పుడు అంతగా అవసరం లేనటువంటి విషయం. ఇవాళ న్యూస్ కానీ, ఇవాళ వార్తలు, ఇవాళ పత్రికా ప్రపంచం పూర్తిగా తెలిసిపోయింది. ఉపాధ్యాయుడే గతంలో చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళ గ్రామాల్లో, విలేజ్లలో లేదు. అదొక పరిస్థితి. రెండోది నాన్ టీచింగ్. అంటే టీచర్ని ఏం చేశారంటే, టీచర్ని ఒక క్లర్క్ గా చేసేసారు. పొద్దున లేవగానే ఎఫ్ఆర్ఎస్ తీసుకోగానే మధ్యాహ్న భోజనం, ఆ లెక్కలు, తర్వాత రిజిస్టర్స్ రాయడం, ఇవన్నీ కూడాను ఉపాధ్యాయుని తర్వాత పేపర్లు తయారు చేయడం, ఇప్పుడు ఎఫ్ని చెప్తూ ప్రతిది ఒక్కటి కూడా అంటే ఉపాధ్యాయుని బోధనకు దూరం చేసే విధానం, ప్రక్రియ ఇవాళ జరుగుతుంది. దాని నుంచి బయటకు రావాల్సిన అవసరం, సందర్భం కూడా ఉంది. ఇంతకుముందు ప్రజలు చెప్తున్నాడు, ఎస్సీఆర్టీ ఏం చేయాలి, ఎస్సీఆర్టీ విద్యా బోధన ఎట్లా ఉండాలి, పుస్తకాలు ఎట్లా ఉండాలి అనేది ఒక శిక్షణ ఇవ్వాలి. తర్వాత డైట్ లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్ కానీ, అక్కడ లెక్చరర్స్ కానీ ఒక ఉపాధ్యాయులను సుశిక్తులైనటువంటి ఉపాధ్యాయులు తయారు చేయాలి. ఛాత్రోపాధ్యాయులు తయారు చేసి టీచర్ వ్యవస్థలోకి వాళ్ళు పంపాలి. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా డిప్యుటేషన్ డీఓలుగా పనిచేస్తున్నారు. ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా డీఓలు బయటకు వస్తున్నారు. డీఓలుగా విద్యాక్షేత్రాన్ని పరిశీలన చేస్తున్నారు. ఉపాధ్యాయుడు ఎట్లా బోధిస్తున్నారో చేస్తున్నాడు. మీరు చేయాల్సినటువంటిది పాఠ్య పుస్తకాల్లో మీరు సరిగా ఉండటం లేదు. ఉండాల్సినటువంటి ఒక ప్రిన్సిపాల్, ఒక లెక్చరర్, ఒక విద్యార్థిని అంటే ఒక ఉపాధ్యాయుని తయారు చేసిన వాడు అక్కడ తయారు చేయకుండా ఉపాధ్యాయుడిగా బోధన చేస్తున్నప్పుడు నువ్వు బోధన చేస్తలేవు, నీ బోధన సరిగా లేదని ఎట్లా చెప్పగలుగుతాడు? సరియైన విద్యా బోధన డైట్ కళాశాలలు ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు ఉన్నారు? ఇవంతా కూడా వ్యవస్థ మొత్తం కూడా. రమేష్ గారు, ఒకటి టీచర్స్ యాంగిల్స్ లోనే కాకుండా స్టూడెంట్ యాంగిల్లో, పేరెంట్ యాంగిల్లో చెప్పండి. ఇప్పుడు ఏ వ్యవస్థలైనా ఎస్ ప్రభుత్వం చేయట్లేదు, బట్ టీచర్స్ నుంచి ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఏంటి? టీచర్స్ యాంగిల్ నుంచి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇంకా మరింత మంది స్టూడెంట్ చేరుతారు? ఎందుకంటే ఎవరికైనా ఆత్మశోధన కూడా ముఖ్యం కదా, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా అదే మాట చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇవాళ బంజారాహిల్స్ లో ఉంటున్నా, నేను కనీసం 6 నెలలకు ఒకసారైనా నా ఇంటికి పోతున్నా, నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టినా, నేను ఎక్కడి నుంచి వచ్చినా అనేటువంటిది నేను ఇంటికి పోతే నా ఇల్లును చూస్తే తెలుస్తుంది. కనుక నేను అక్కడి నుంచి వచ్చి నేను ఇవాళ ఏ పొజిషన్ లో ఇక్కడ నేను హైదరాబాద్ లో ఉంటున్నా, కనుక నేను ఏం చేయాలి, ఎక్కడి నుంచి వచ్చినా ఇప్పుడు ఎట్లా ఉంటున్నా, ఏం చేయాలని తెలుస్తుంది అనేటువంటిది వారు ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయులకు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. నేను దాంతో ఏకీభవిస్తున్నాను. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులతో మమేకమై
విద్యా బోధన చేసినప్పుడు అంటే ఒక విద్యార్థి పాఠశాలకు రాకపోతే దండించడం కాదు. ఇప్పుడు ఆ దండన అనేది మొత్తమే పోయింది. దండన కాదు, విద్యార్థి ఎందుకోసం వస్తలేడు, ఆ విద్యార్థి వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమున్నాయి, ఆర్థిక కారణాలు ఉన్నాయా, ఆర్థికేతర కారణాలు ఉన్నాయా అంటే అంత సన్నిహితంగా ఉండడం. ఇప్పుడు నేను చూస్తున్న ఇవాళ రేపట్లో మా దగ్గర బాలు అనే వ్యక్తి మంచిర్యాలలో ఆసిఫాబాద్ లో ఉన్నాడు. అక్కడ 20 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలకు వెళ్లి అక్కడ 60 మంది విద్యార్థులు రావడమే కాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో మమేకమైపోయి అక్కడ మొత్తం ఆ ఉపాధ్యాయునికి చూసి అక్కడ 60 మంది విద్యార్థులు రావడం ఇవాళ చాలా గొప్ప బడిగా అక్కడ బాలుగారు నిర్వహిస్తున్నారు. కొందరి దగ్గర మనం ఈ మధ్యలో రిటైర్మెంట్ అయినప్పుడు చూసాం, గ్రామం ఏడ్చుకుంటూ వచ్చింది మా సార్ పోవద్దని చెప్పేసి. కనుక ఇవాళ ఉపాధ్యాయులు అంటే ఇవాళ ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే సమాజంలో 95% ఉపాధ్యాయులు లేకుంటే ఉద్యోగులు కానీ పనిచేస్తున్నారు కానీ 2-3% ఉన్నటువంటి వాళ్ళతో మనకు ప్రాబ్లం వచ్చింది. అది మొత్తం వ్యవస్థకు చూడొద్దని మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఉన్నటువంటి వ్యవస్థ లోపల ఉపాధ్యాయులు ఎక్కడైతే కొంత లోపం ఉందో ఆ లోపాన్ని సవరించుకొని ఇవాళ పాఠశాల సమాజం వేరుగా ఉంది, ఇప్పుడు పాఠశాల సమాజం ఒక్కటైతుంది. ఇవాళ మేము కమిటీ సమావేశాలు పెట్టినా కూడా తల్లిదండ్రులు రానటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పాఠశాలకు వస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో వాళ్ళకి చెప్పకపోయినా ఒకటి గుర్తుంచుకోవాలి, ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు చాలా లోపంగా ఉన్నాయో లేకుంటే అక్కడ విద్యాభ్యాసం కొంత తక్కువగా ఉన్నది అనేటువంటి చర్చ సరైనది కాదు. ఇవాళ ఏ రకంగానైతే ప్రభుత్వ పాఠశాలలో కొంత లేనితనం ఉందో లేక చదవనితనం కొంత అక్కడక్కడ కనిపిస్తుందో ఇదే పర్సెంటేజ్ ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఉంది. అక్కడ ఏదో ఒక ఉన్నతమైనటువంటి తరగతిని చూపెట్టి హై క్లాసులు చూపెట్టి అదంతా కూడా మొత్తం మా యొక్క తరగతులన్నీ కూడా మా వ్యవస్థ అంతా కూడా మా స్కూల్స్ అంతా కూడా ఇట్లాగే ఉంటాయి అనేటువంటిది వాస్తవం కాదు. ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు. కనుక మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చాలా యాక్టివిటీస్ పెరిగినాయి అప్పటికిప్పటికి కూడా. వాళ్ళ ఉపాధ్యాయుడు పోయి కూర్చుండి ఒక తరగతి గది క్లాస్ చెప్పి మళ్ళీ వచ్చి కూర్చుండే పరిస్థితి లేదు. నిరంతర ప్రక్రియ లెసన్ ప్లాన్స్ రాయాలి, చదువుకోవాలి, అక్కడ యాక్టివిటీస్ చేయాలి, తర్వాత ప్యానల్ బోర్డు ఉపయోగించాలి, నెట్ సౌకర్యం ఉపయోగించుకోవాలి, టీవీ ద్వారా విద్యాభ్యాసం చేయాలి. అంటే స్టేట్ గా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని ముందుకు పోతున్న సందర్భంలో తప్పకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో భవిష్యత్తులో పెరుగుతుంది. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, నాకునూరు మురళి గారిని వారి విద్యా కమిషన్ గా పెట్టుకున్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి. మురళి గారు చాలా స్పష్టంగా చెప్తారు, అవసరం అనుకుంటే ఈ ప్రభుత్వం పైన ఆయన తప్పంటే తప్పని 10 మంది లోపల ఎత్తేస్తాడు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి మంచి జరగాలనే ఒకవేళ ఆయన వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చినా ఓడ్చుకునే శక్తి ప్రభుత్వానికి ఉన్నది కనుకనే ఇవాళ విద్యా కమిషన్ పెట్టుకొని ముందుకు పోతున్నారు.